రికార్డ్ చేయడం కోసం. ఇక్కడ టుడే గమకం పార్ట్ 1 మనకి 10 పార్ట్స్ ఉంటాయి. ఈరోజు ఇంకా ఇక్కడ నుంచి మనకు మధ్యలో వేరే ఏ క్లాస్ సాంగ్ తీసుకోకుండా డైరెక్ట్ గా కంటిన్యూగా 10 క్లాసెస్ కూడా గమకాల మీదే ఉంటాయండి ఇక్కడ నుంచి. ఇక్కడ చూడండి సాంగ్ కన్నా ముందు మనము ఇది చూసుకోవాలి. ఏం చూసుకోవాలంటే సాపాస చూసుకోవాలి. సాపాస మనకి సాంగ్ మనకి థర్డ్ స్కేల్లో ఉంది. థర్డ్ స్కేల్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ సెకండ్ థర్డ్. దిస్ ఇస్ థర్డ్ స్కేల్. థర్డ్ స్కేల్లో ఏ రాగం ఉంది? ఇక్కడ 2 రాగాస్ మిక్స్ అయి ఉన్నాయండి. ఏంటంటే హరికాంబోజి అండ్ శంకరాభరణం. కాబట్టి 2 రాగాస్ మిక్చర్ చేసి కాంబినేషన్ లాగా ఉంది కాబట్టి జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి. సా పా సా వైట్ కిస్ వస్తాయి. సా పా అండ్ సా వైట్ కిసే. సా పా సా సా పా సా. సాపాస ప్రాక్టీస్ చేయాలి. ఎనీ బేసిక్ లెసన్, ఎనీ సాంగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫస్ట్ సాపాస ప్రాక్టీస్ చేయకుండా మీరు వెళ్ళారంటే అంత స్పీడ్ గా మూవ్ కాలేవండి హ్యాండ్స్. మన హ్యాండ్స్ స్పీడ్ గా మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాపాస ప్రాక్టీస్ చేయాలి. ఏ సాంగ్ ప్లే చేయాలన్నా ఏ ప్రాక్టీస్ సెషన్ కైనా అంతే. సా పా సా సా పా సా. మీకు ఆల్రెడీ ఒక టాస్క్ ఇచ్చారండి. 21 days మీరు అలా సాపాస ప్రాక్టీస్ చేసి చూడండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ ప్లేయింగ్. సా పా సా. ఈ 3 వైట్ కీస్ వచ్చినప్పుడు రిమైనింగ్ గుర్తుపెట్టుకోవడం ఈజీ అయిపోతుంది అన్నమాట మన బ్రెయిన్ కి. అందుకే ఎందుకు సాపాసా అని ప్రాక్టీస్ చేయాలంటే సా ఎక్కడ ఉంది? ఇప్పుడు థర్డ్ స్కేల్లో ప్లే చేస్తున్నామా, సెకండ్ స్కేల్లో ప్లే చేస్తున్నామా, లేకపోతే 1.5 స్కేల్లో ప్లే చేస్తున్నామా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సాపాసా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి మనము. దిస్ ఇస్ థర్డ్ స్కేల్ సా పా సా. ఈ పుష్ప సాంగ్ లోని మూవీలోని సాంగ్ థర్డ్ స్కేల్ లో ఉంటుంది. నేను ఈ సాంగ్ చెప్పినప్పుడు క్లియర్ గా చెప్పాను థర్డ్ స్కేల్ ఏంటి అని. ప్రతిదీ ఇప్పుడు క్లియర్ గా చెప్పలేను, డౌట్ సెక్షన్ లో చెప్తా అండి. ఇక్కడ చూడండి. నేను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే. నేను చూస్తూ ఉంటే అనే సౌండ్ రావాలంటే సస్స పప్ప పాప. ఇక్కడ ఇది సా, ఇది పా. నేను చూస్తూ ఉంటే రైట్ ఫస్ట్ లైన్ లో ఉందా? ఓకే. సారీ. నేను చూస్తూ ఓకే అండి. ససస పప. నేను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే. ఇక్కడ ఈ జిలుగు కోసం మీకు చూపించాను ఈ లైన్. మా పామాగా తిప్పేస్తావే. ఈ దానికోసమే మీకు ఇదంతా ప్లే చేశాను. తిప్పేస్తావే అనేది ప్లే చేయాలంటే మాపా మాగా. సా పా మా పా మా గా. చాలా స్లోగా చూపిస్తున్నా, తర్వాత స్పీడ్ గా చూపిస్తా. మా పా మా గా, మా పా మా గా. ఇక్కడ జిలుగు ఎలా పడిందంటే మా ప్లే చేస్తూ పా ప్లే చేయాలి, మా ప్లే చేస్తూ గా ప్లే చేయాలి. అంటే మాతో పాటు పా చూపిస్తానండి. తిప్పేస్తావే. తిప్పేస్తావే తిప్పేస్తావే. నేను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే. నేను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే.
తిప్పేస్తావే తిప్పేస్తావే. చూడండి మామూలుగా నేను ప్లే చేస్తా తిప్పేస్తావే అనేది. తిప్పేస్తావే. ఇది చూడండి మామూలుగా ప్లే చేసేదానికి గమకాన్ని అప్లై చేసి ప్లే చేయడానికి డిఫరెన్స్ ఇక్కడ మీకు చూపిస్తాను. తిప్పేస్తావే. ఇది మామూలుగా నార్మల్‌గా ప్లే చేయడం అన్నమాట. గమకాలను అప్లై చేయడానికి, గమకాన్ని అప్లై చేయకపోవడానికి డిఫరెన్స్ ఇప్పుడు. ఇప్పుడు నేను గమకం అప్లై చేయడం లేదు. గమకానికి ఇంకొక పేరు జిలుగు అంటాము. తిప్పేస్తావే. ఇది నార్మల్‌గా. తిప్పేస్తావే. ఇప్పుడు దీన్ని గమకాన్ని అప్లై చేస్తాం. తిప్పేస్తావే. తిప్పేస్తావే. ఇక్కడ చూడండి. హ్మ్. ఇక్కడ మా అనేది సస్టెయిన్‌లో ఉంది. దానికి పా కనెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు కనెక్ట్ ఎట్లా చేసుకోవాలో చూపించాను ఇలా. ఇలా సింబల్ చేసి చూపించాను ఇలా. ప్రథమ. ఇది మా. తిప్పే. ఇది మా అలాగే ప్రొనౌన్స్‌లోనే ఉంటది. బట్ పాని టచ్ చేసి టచ్ అయినట్లు ఉండాలి. తిప్పేస్తావే. 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 అది. దిస్ ఈజ్ గమకం అండి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మీకు డౌట్ సెక్షన్‌లో తీసుకుందాము. దిస్ ఈజ్ అబౌట్ జిలుగు, గమకం. ఇక్కడ మనకి కొన్ని ప్రాక్టీస్ సెషన్‌కి సంబంధించి థర్డ్ వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఈ అభ్యాసాన్నంతా కూడా తోడి రాగంలో ప్రాక్టీస్ చేయాలి. ఏంటండి తోడి రాగం ఏంటి? నటభైరవి రాగం ఆ రాగాలు ఏంటి అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఆల్రెడీ నేను వెరీ క్లియర్‌గా మీకు వెరీ ఇంట్రెస్టింగ్‌గా, వెరీ ఈజీగా చెప్పాను. ఏంటంటే ఒక నటభైరవి రాగాన్ని చెప్పి దాంట్లో ఏం మార్చితే ఏ రాగం వస్తది. ఒక రాగం నుంచి 10, 11 రాగాలు ఎలా అనేది. మీరు అస్సలు కన్‌ఫ్యూజ్ కావద్దండి. దిస్ ఈజ్ నటభైరవి రాగం. నటభైరవి రాగాన్ని ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే, మనం మోస్ట్ ఆఫ్ ద సినిమా సాంగ్స్ దాదాపు నటభైరవి రాగంలోనే ఉంటాయండి. చాలా వరకు నటభైరవి రాగంలోనే ఉంటాయి. అందుకోసమే ఇక్కడ నటభైరవి రాగాన్ని తీసుకొని, దానికి ఏది మార్చితే ఏ రాగం. ఇది నటభైరవి రాగం. నటభైరవి రాగం నుంచి రీ మార్చితే తోడి రాగం అన్నారు. మరి రీ అనేది మనకి ప్రతిదీ కూడా 2, 2 ఉంటాయి. సా 2 ఉంటాయి. రీ 2, గాలు 2, మాలు 2, పాలు 2 మనకి బేసిక్ లెసన్స్‌లో స్టార్టింగ్ చెప్పుకున్నామండి. ఎవరికైనా అర్థం కాకపోతే డౌట్ సెక్షన్‌లో అడగండి. నటభైరవి రాగం నుండి రీ మార్చితే తోడి రాగం అవుతుంది. ఇది రీ అనేది మనకు ఇక్కడ వైట్‌కి వస్తుంది. ఇదంతా నటభైరవి రాగం. సా వైట్‌కి, రీ వైట్‌కి, మా మా వైట్‌కి, పా వైట్‌కి, సా వైట్‌కి. ఇవన్నీ కూడా బ్లాక్ కీస్. గా వైట్‌కి ప్లే చేయాలి. దా వైట్‌కి సారీ. వెరీ సారీ. గా అనేది బ్లాక్‌కి ప్లే చేయాలి. దా అనేది బ్లాక్‌కి ప్లే చేయాలి. నీ అనేది బ్లాక్‌కి ప్లే చేయాలి. ఇట్లా ఒక్క రాగం నుంచి దాదాపు ఒక 10, 11 రాగాలు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. ఒకవేళ మీరు మర్చిపోయినా ఏమైనా ఉంటే డౌట్ సెక్షన్‌లో అడగండి. ఇక్కడ రీని మార్చాలి. ఒక్క రీని మార్చితే తోడి రాగం అవుతుంది. ఎందుకు నటభైరవి రాగం అనే మీకు ఎందుకు నొక్కి చెప్పానంటే, చాలా సినిమా సాంగ్స్ ఈ రాగంలోనే ఉంటాయి. మనం ఎక్కువగా యాంగ్జైటీ గాని, క్యూరియాసిటీ గాని మన సినిమా సాంగ్స్ ప్లే చేయడం మీదే ఉంటుందండి. ఈ ఈ ఒక్క నటభైరవి రాగాన్ని మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ గనక ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ ఈజీ అయిపోతాయి. అందుకోసం మీకు ఈ నటభైరవి రాగాన్నే తీసుకున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ భైరవి రాగాన్ని చెప్పి దాంట్లో నుంచి మార్చితే కొన్ని రాగాలొస్తాయని చెప్పానండి. ఇక్కడ చూడండి రీ అనేది వైట్‌కి కాకుండా బ్లాక్‌కి ప్లే చేయాలి. మిగతావన్నీ సేమ్ టు సేమ్ నటభైరవి రాగంలో లాగే వస్తది. ఇక్కడ చూడండి రీ ఒక్కటి మార్చితే వైట్ ఇక్కడ అది తోడి రాగం. ఇప్పుడు చూపిస్తాను నేను. సా, పా, సా అన్ని వైట్ కీసే వచ్చేసాయి. ఇంకేం ఇబ్బంది లేదు. సా, పా, సా ఒకసారి ప్లే చేద్దాం. ఈ తోడి రాగంలో. సా, రి, గా, మా, పా. దిస్ ఈజ్ సా. సా, పా, సా. సా, పా, సా. సా, పా, సా. ఈ సా, పా, సా ఎందుకు ప్రాక్టీస్ చేశారంటే సా, పా, సా అన్ని వైట్ కీసే. మన బ్రెయిన్ గుడ్డిగా రిజిస్టర్ అయిపోతది. సా, పా, సా వైట్ కీస్ మాత్రమే అని. రిమైనింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రి అండ్ మా. రి గూడా ఇక్కడ మనకి తోడి రాగంలో ఎలా వస్తది? సా, పా, సా. దిస్ ఈజ్ తోడి రాగం అండి. సా, పా, సా వైట్‌కి వచ్చాయి. ఇంకా అన్ని బ్లాక్ కీసే. ఒక్క మా మాత్రం వైట్‌కి వస్తదిక్కడ. సా, పా, సా. సా, పా, సా. ఓకే అండి.
ఇది తోడి రాగము. ఈ తోడి రాగంలో మాత్రమే దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మనం ఏ రాగంలో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ ఈ రాగంలో మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఇది రూట్. సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, పైసా. ఇది తెలుగులో, ఇది ఇంగ్లీష్లో అంటే వెస్టర్న్. సాని సి అని చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఒక రూట్ ఇస్తానండి మీకు, లాస్ట్ టైం మీకు కన్ఫ్యూజ్ కాకుండా. మనం హిందీలో కానీ సాంస్క్రిట్లో కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇండియన్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, కన్నడ, వాట్ ఎవర్ ఇట్, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ మనకి సరిగమ పదనిస అనే 7 స్వరాలే ఉంటాయి. హిందీలో అనుకోండి, హిందీలో సా, హిందీలో రి, హిందీలో గా, అలాగే చదువుతాం. మన తెలుగులో ఎట్లా చదువుతామో హిందీలో అలాగే చదువుతాం, కన్నడలో అలాగే చదువుతాం, మలయాళంలో అలాగే చదువుతాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇండియన్ లాంగ్వేజ్ అంతా కూడా మనం దానికే ఇండియన్ లాంగ్వేజ్ అంటాం దీన్ని. ఇది వెస్టర్న్. సాని సి అంటాం, రేని డి అంటాం, గాని ఈ అంటాం ఇంగ్లీష్లో, మాని ఎఫ్ అంటాం ఇంగ్లీష్లో, పాని జి అంటాం ఇంగ్లీష్లో, దాని ఏ అని పిలుస్తాం ఇంగ్లీష్లో, నీని బి అని పిలుస్తాం, సాని సి అంటాం. ఇది సాని సి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆల్రెడీ ఫస్ట్ లో వచ్చిందిగా, అదే ఇక్కడ. ఏమంటే ఇక్కడ ఒక చిన్న చుక్క పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు ఏంటి ఇంగ్లీష్లో రూట్ అలా ఉంది, ఏంటంటే కన్ఫ్యూజన్ గా ఉంది అని డైలమాలకు పడకండి. సార్ ఇట్లా సరిగమ పదనిస 7 రాసేసుకోండి. సిడి సరిగమ పదనిస ఇట్లా కంటిన్యూగా రాసుకోండి. ఏబిసిడ్లు వస్తాయిగా మనకి. సితో స్టార్ట్ చేయండి, సి తర్వాత డి, డి తర్వాత ఈ ఆల్ఫాబెట్స్, ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఎఫ్ తర్వాత జి వస్తుంది. ఇక్కడ వరకు ఓకే, జి వరకు. జి తర్వాత మనకి ఏ, బి, సి. ఇది ఈ విధంగా మనం కనుక రాసుకుంటే ఈ రూట్ మనకు తెలుస్తుందండి. సి అంటే, సా అంటే సి, రీ వన్ అంటే సి షార్ప్. అంటే రీ అనేది బ్లాక్ కీ, బ్లాక్ కీని మనము ఎలా డినోట్ చేస్తామంటే ఈ షార్ప్ తో డినోట్ చేస్తాం ఇంగ్లీష్లో. ఓకే, గా, గావన్, ఇక్కడ గాకి డి షార్ప్ అన్నాం. డి షార్ప్ అంటే బ్లాక్ కీ అనండి. షార్ప్ అంటే ఏదో గుర్తుపెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇది షార్ప్ అంటాం దీన్ని. ఈ షార్ప్ గుర్తుంటే బ్లాక్ కీ అని అర్థం అండి. ఇక్కడ కూడా గా బ్లాక్ కీ. ఇక్కడ ఎఫ్, ఎఫ్ అంటే మా కదా, మాకి వైట్ కీనే వస్తుంది, అందుకోసం వస్తుంది, దానికి షార్ప్ లేదు. తర్వాత పా, పా కూడా వైట్ కీ. పాని ఇంగ్లీష్ లో ఏమంటాము, జీ అంటాం, జీ అంటాం. ఓకే అండి, మీకు ఒక ఇంకా క్లియర్ గా చూపిస్తాను, మీరు కన్ఫ్యూజ్ అస్సలు కాదండి. వెయిట్ 1 minute. ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. ఫస్ట్ మనము రాసేసుకుందామండి. సా, రి, గా, మా. ఎందుకంటే కొంతమంది క్లాసెస్ మిస్ అయ్యిండొచ్చు లాస్ట్ క్లాస్, అందుకోసం నేను ఇది ఇంపార్టెంట్. మనం వెస్టర్న్ లో నోట్స్ ఇచ్చినా కూడా మనము తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి. సి, సి తర్వాత మనకి ఆల్ఫాబెట్స్ ఏమొస్తాయి, డి, డి తర్వాత ఏమి, ఈ, ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత జి రాస్తాం. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు ఓకే. కానీ జి తర్వాత మనకి ఏ వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత మనకి సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే ఓకే. ఇప్పుడు మనకి తోడి రాగం యొక్క రూట్ ఏముంది, ఇక్కడ రాస్తాను. తోడి రాగం యొక్క రూట్ సా, రి, గా, మా, పా, దా, ని, సా. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఇంగ్లీష్ లోకి వెస్టర్న్ లోకి ఎలా మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడే దీని కిందే దీని పైన రాస్తుంచండి.
సా అంటే ఏంటి ఇక్కడ సి కదా, సి రాస్తాం. రీ అంటే ఏంది ఇక్కడ డి కదా, డి షార్ప్ పక్కన రాస్తాం. తెలుగులో అయితే పైన రాస్తాము, ఇక్కడ పక్కన రాస్తాం అంతే. గా అంటే ఏంటి ఇక్కడ ఈ కదా, ఈ ఈ షార్ప్. తర్వాత మా అంటే ఏంటి ఎఫ్. పా అంటే ఏంటి జి, అలాగే రాస్తాం. నెక్స్ట్ దా అంటే ఏంటి, దా అంటే ఏ కదా, ఏ షార్ప్, దాన్ని షార్ప్ అని చదవాలి, యాష్ అని కాదు. తర్వాత నీ ఉంది, నీ అంటే ఏంటి ఇక్కడ బి కదా, బి, బికి బి షార్ప్. సా, సా అంటే ఏంటి సి, దీనికి పైన డాట్ ఉంది కాబట్టి దీనికి కూడా పైన డాట్ పెడతాం. ఇది అండి రూట్ అంటే ఇక్కడ ఏంటి ఇంగ్లీష్ లో అట్లా రాశారు, నాకు అర్థం కావడం లేదు, గందరగోళంగా ఉంది అని కన్ఫ్యూజ్ అవుతండి. దిస్ ఈస్ ద సొల్యూషన్. దీన్ని అంతా కూడా మనము ఈ తోడి రాగంలో మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, కొన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేస్తే మీరు ఒక ప్రొఫెషనల్ మ్యూజిషియన్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఏదో ఒక 100 సార్లు, 70 సార్లు, 60 సార్లు ప్లే చేసి వదిలేసామంటే మనం ఇలాగే ఉండిపోతామండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి గమకాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టాప్ అయిపోయాం కదా. సా నీ నీ నీ, సా అనే ప్రొనౌన్స్ చేయాలి. ఇక్కడ రెడ్ పెన్, దీన్ని సా అని ప్రొనౌన్స్ చేయాలి, దీన్ని రీ అని ప్రొనౌన్స్ చేయాలి, దీన్ని గా. దిస్ ఈజ్ మా, దిస్ ఈజ్ పా, దిస్ ఈజ్ ద, దిస్ ఈజ్ నీ, దిస్ ఈజ్ సా. ఓకే, ఇప్పుడు సా నీ అనే అక్షరానికి చిన్న చుక్క ఉంది కాబట్టి లోయర్ ఆక్టేవ్ ప్లే చేస్తామండి. దిస్ ఈజ్ సా, దిస్ ఈజ్ నీ, సా నీ నీ నీ, సా నీ 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 అని ఇక్కడ ఉంది, కానీ మనము సా మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి. నేను ఇక్కడ టిక్ మార్క్ సాకు మాత్రమే పెట్టాను కాబట్టి ఇది మీరు డైలమాలో పడుతుంది. నేను ఫోటో తీసి PDF లో మీకు పంపిస్తాను. సా నీ నీ నీ, నీని 3 టైమ్స్ ప్లే చేయాలి, సాని ఒక్కసారి ప్లే చేయాలి. సా సా సా, ఇక్కడ సా అని ప్రొనౌన్స్ చేయాలి. సా నీ 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 అనేది ప్రొనౌన్స్ చేయకూడదు, ఈ నీ అనేది ఎలిమినేట్ చేసేయాలి ప్రొనౌన్స్ అప్పుడు. నెక్స్ట్ రీ సా సా సా, ఇది ప్లే చేయాలంటే ఫస్ట్ రీ ఎక్కడ ఉంది, సా ఎక్కడ ఉందో చూద్దామండి. దిస్ ఈజ్ రీ, దిస్ ఈజ్ సా, రీ సా 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 కదా. నేను ఇక్కడ దీంట్లో ఎక్కడ టిక్ మార్క్ కొట్టాను, రీకి టిక్ మార్క్ కొట్టాను కాబట్టి రీని మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి. రీ రీ సా సా సా, ఇలా ప్రొనౌన్స్ చేయకూడదు. రీ రీ, అది కరెక్ట్ వే. నెక్స్ట్ గా, గాకి టిక్ మార్క్ కొట్టాను కాబట్టి గా మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి. గా రీ రీ రీ, ఇది ప్లే చేయాలంటే ఫస్ట్ గా ఎక్కడుంది, రీ ఎక్కడుంది మనం చూడాలి. దిస్ ఈజ్ గా, దిస్ ఈజ్ రీ, గా రీ రీ రీ, గా రీ రీ రీ, కానీ ఇలా ప్రొనౌన్స్ చేయకూడదు. ఇలా ప్రొనౌన్స్ చేయాలి, గాకి టిక్ మార్క్ పెట్టాను కాబట్టి గా మాత్రమే ప్రొనౌన్స్ చేద్దాం. గా గా గా, చూడండి ఆ జిలుగు ఎలా తిరుగుతుందండి, గమకం అనేది. గా గా, దిస్ ఈజ్ జిలుగు గమకం. నెక్స్ట్ మా గా గా, మా ఒకసారి, గా 3 టైమ్స్. ఇది ప్లే చేయాలంటే మనకి ఏమేమి తెలుసుకోవాలి, ఫస్ట్ మా ఎక్కడుందో గా ఎక్కడుందో చూసుకోవాలి, అది చూద్దామండి. దిస్ ఈజ్ మా, దిస్ ఈజ్ గా, మా గా గా గా, మా ఒకసారి, గా 3 టైమ్స్. కానీ మనకు ఇక్కడ మాకు మాత్రమే టిక్ మార్క్ పెట్టాను. ఇదంతా మీకు PDF లో పంపిస్తా అండి, నో ప్రాబ్లం. మా గా గా, దాన్ని మా గా 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 అలా ప్రొనౌన్స్ చేయకూడదు. మా మా మా, ఇలా ప్రొనౌన్స్ చేయాలి. నెక్స్ట్ పా మా మా మా, పా ఎక్కడుందో మా ఎక్కడుందో చూద్దాం. దిస్ ఈజ్ పా, దిస్ ఈజ్ మా, పా మా మా మా. మరి దీన్ని ఇలా ప్రొనౌన్స్ చేయకూడదు కదా, మరి ఎలా ప్రొనౌన్స్ చేయాలి, పాకు టిక్ మార్క్ కొట్టాను కాబట్టి పా మాత్రమే ప్రొనౌన్స్ చేయాలి. పా పా
ఇదే మనకి ఇలాంటిదే మన సాంగ్స్ లో వాడుకుంటాము. అప్పుడు మనకు ఒక మెలోడీ అనేది తీసుకురాగలుగుతాం అనమాట. నెక్స్ట్ దా పా పా అనేది ప్లే చేయాలి. మరి ప్లే చేయాలంటే దా ఎక్కడుందో పా ఎక్కడుందో చూద్దామండి. దా పా, దిస్ ఈజ్ దా, దిస్ ఈజ్ పా. దా పా పా పా, దా పా పా పా, దా పా 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 అని ప్రొనౌన్స్ చేయకూడదు. ఎలా ప్రొనౌన్స్ చేయాలి మరి? దాకు టిక్ మార్క్ పెట్టాను కాబట్టి దా అని ప్రొనౌన్స్ చేయాలి. ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే దా 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 అలా ప్రొనౌన్స్ చేయాలి. తర్వాత నీ దా దా దా, నీ నీ చూడాలి, దా ఎక్కడ ఉందో చూసుకుందామండి. పక్క పక్కనే ఉంటాయి చూడండి, నీ అండ్ దా పక్క పక్కనే ఉంటాయి. నీ దా దా దా, నీ దా దా దా. మరి దీన్ని అలా ప్రొనౌన్స్ చేయకూడదు. ఎలా ప్రొనౌన్స్ చేయాలి? టిక్ మార్క్ నీ కొట్టాను కాబట్టి నీ అని ప్రొనౌన్స్ చేయాలి. నీ నీ నీ. ఫైనల్ సా అనేది హయ్యర్ ఆక్టివ్ లో ఉన్న సాని తీసుకోవాలి. ఎందుకంటే సాకి పైన చిన్న డాట్ పెట్టాం. ప్రతిసారి చెప్తూనే వస్తున్నాను, ఒక అక్షరానికి చుక్క పైన ఉంటే హైయర్ ఆక్టివ్ లో ప్లే చేయాలి, ఒక అక్షరానికి చుక్క కింద ఉంటే కింద ఆక్టివ్ లో ప్లే చేయాలి. ఇది హైయర్ ఆక్టివ్ ఉన్న సా, దిస్ ఈజ్ నీ. సా నీ నీ నీ, ఇది ప్లే చేశాను ఇప్పుడు. సా నీ నీ నీ. మరి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే సాకి నేను టిక్ మార్క్ కొట్టాను కాబట్టి, మీరు ఎందుకు టిక్ మార్క్ కొట్టారంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ఇది పంపించేస్తాను, వెంటనే ప్రాక్టీస్ చేసుకోండి. సా 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 సా, దిస్ ఈజ్ ద టుడే క్లాస్ అండి. ఇంకోటి ఏంటంటే ఈ గమకం అనేది మనము ఒక పాటకు మెలోడీని తీసుకొస్తుంది. ఇంకోసారి గుర్తు చెప్తున్నాను, ఈ గమకాలు ప్లే చేయడం అనేది ఒక ఆర్ట్ లాంటిది, ఒక టెక్నిక్ తో ప్లే చేయాలి దీన్ని. ప్రొఫెషనల్ కీబోర్డ్ ప్లేయర్స్ కానీ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అందరూ కూడా ఇట్లా గమకాలతో ప్లే చేయడం వల్లే ఆ ప్లేయింగ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా, చాలా మధురంగా, చాలా అందంగా, చాలా వినసొంపుగా ఉంటుందండి. అలాగే ప్రొఫెషనల్ సింగర్స్ అందరూ కూడా ఈ గమకాలతో పాడడం వల్లే ఆ పాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంటది మనకి. గమకాలు ప్లే చేయాలంటే కఠోర సాధన, హార్డ్ వర్క్ కంపల్సరీ చేయాల్సిందే అండి. గమకాలు చాలా టైప్స్ ఉంటాయి, అందులో 10 టైప్స్ మీకు ఇప్పటి నుంచి స్టార్ట్ జరుగుతుంది కౌంట్ డౌన్. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న లెసన్స్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నేర్చుకోబోయే లెసన్స్ ఒక ఎత్తు అండి. ఈ సస్టైన్ నోట్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ గమకాలు వస్తుంటాయి. అదేంటంటే ఇక్కడ మీకు చూపించాను. నీ తిప్పేస్తావే స్పా, ఇక్కడ మనకు సస్టైన్, అదే దీన్ని సస్టైన్ నోట్స్ అంటామండి. Okay, today class is completed. If you have any doubts, please ask.